నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మనకి మండే నుంచే ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో, మీరు ఏ మంత్‌లో, ఏ టైంలో అయినా మీరు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఆసనాస్ చూపిస్తాను. ఎట్లా చేయాలి చూపిస్తాను. అవన్నీ రెగ్యులర్ చేసుకోండి. డిన్నర్ ఎర్లీగా తినేసేయండి. నైట్ తొందర పడుకోండి. దాని మీద కూడా చాలా డిఫరెన్స్ వస్తది మనకి. అండ్ డైలీ యోగాతో పాటు యాక్టివ్ ఉండండి. యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేసేయండి. అది కూడా బాగా డిఫరెన్స్ వచ్చేస్తది. డైజెషన్ బాగుండేలా చూడండి. బ్లోటింగ్ ఉన్నా కూడా పొట్ట చాలా ముందుకొచ్చినట్టు ఉంటుంది. అండ్ కోర్ స్ట్రెంథెనింగ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. నేను మీకు చేపిస్తూనే ఉన్నాను కదా! ఇవన్నీ అయిపోతాయి. వెయిట్ గురించి టెన్షన్ అవ్వకండి. అంటే ఈరోజు నేను 65 ఉన్నాను. రేపు 64 ఉన్నాను. ఎల్లుండి మళ్ళీ 65 అట్లా ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఆ వేయింగ్ స్కేల్ ఉంది కాబట్టి రోజంతా చూసుకుంటున్నారు. ఇంచ్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్. మీకు ఇంచ్ లాస్ స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ తెలుస్తుంది బాడీలో. బట్టలు లూజ్ అవుతున్నాయి. ఎంత హ్యాపీ అదే సూపర్. మళ్ళీ వెయిట్ గురించి టెన్షన్ అవ్వకండి. సాల్ట్ ఎక్కువ తీసుకున్నా, వాటర్ సరిగ్గా తాగకపోయినా, స్ట్రెస్ ఎక్కువున్నా కూడా వెయిట్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. సో, వెయిట్ కంటే ఇంపార్టెంట్ ముందు మనకు ఆ ఇంచ్ లాస్ అంతా డిఫరెన్స్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? దేనికి టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. కంపల్సరీ నేను అడ్వైస్ చేస్తాను. ఒక 3 మంత్స్ అన్నా అట్‌లీస్ట్ 1 మంత్ అన్నా కుదిరితే క్లాసెసే రండి. నా గైడెన్స్ ఉంటుంది కదా! నేను చెప్తూనే ఉంటాను కదా! ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, డైట్ ఇస్తాను, అన్నీ చేస్తాను కదా! సో, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో, చూద్దాం ఇప్పుడు ఆసనాస్. ఫస్ట్ కాళ్ళు 2 ముందుకు తీసుకోండి. ఇలా సైడ్ నుంచి చూడండి. కాళ్ళు 2 ఇలా ఫార్వర్డ్ పెట్టి ఇంటర్లాక్ చేసుకొని స్పైన్ స్ట్రెయిట్. స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 30 to 40 రౌండ్స్ తీసుకోండి. 40 రౌండ్స్ తీసుకొని హిప్ కూడా ఓపెన్ అవుతుంది. పెల్విక్ ఏరియా ఓపెన్ అవుతాయి. అన్ని రకాలుగా అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా చాలా మంచిది. ఓకేనా? హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చిన వెయిట్ అయినా సరే మనం ఎన్ని చేసినా తగ్గం. ఫస్ట్ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. సో, ఈ ఆసనాస్ తోటి హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల వచ్చిన ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. సో, స్లోగా ఇప్పుడు 2 కాళ్ళు ఇది సేమ్ ఫార్వర్డ్ తీసుకొని స్పైన్ ఒకసారి స్ట్రెయిట్ చేసుకోండి. సేమ్ ఇంటర్లాక్ తీసుకొని స్లోగా సైడ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 మనం పొట్ట చుట్టూ అంతటిని కవర్ చేస్తున్నాము. ఇది కూడా ఇటు సైడ్ ఒక 20, ఇటు సైడ్ ఒక 20 తీసుకోండి. ఇప్పుడు 2 చేతులు ఫోల్డ్ చేసుకొని స్లోగా స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇది కూడా ఒక 30 రౌండ్స్ తీసుకోండి. హిప్స్ కూడా ఓపెన్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చేసిన ఆసనాకేమో పైన పొట్ట కవర్ అయింది, సైడ్ పొట్టలు కవర్ అయింది. తర్వాత ఇప్పుడు కింద బొత్తి పొట్ట కూడా కవర్ అయింది. హిప్ ఓపెన్ అవుతాయి, థైస్ మీద కూడా మంచి టోనింగ్ వస్తుంది. సో, ఇది కూడా అంతే 30 రౌండ్స్ మినిమం తీసుకోండి. 30 to 40. ఇప్పుడు స్లోగా నౌకాసన ఇన్హేల్. చేతులు ఇలా పెట్టుకోవడానికి చూడండి. మీకు కుదరట్లేదు అనుకుంటే అట్లీస్ట్ ఇలా హోల్డ్ చేసుకున్నా సరే. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ భూనమనాసన్. ఇన్హేల్ పైనకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 30 to 30 రౌండ్స్ తీసుకోండి సరిపోతుంది. తర్వాత ఒకసారి స్లోగా చేతులు 2 బ్యాక్ సైడ్. ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. వాటర్ సరిగా తీసుకోకుండా వార్మప్ సరిగా లేకపోయినా కూడా మజిల్స్ పట్టుకుంటాయి. సో, మజిల్స్ ఎప్పుడు పట్టుకున్నా నేను ఇప్పుడు చూపించినట్టు తీసుకోండి. ఇమీడియట్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఇది కూడా అంతే 20 to 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత నౌకాసన. ఇది మేల్కి కూడా చాలా చాలా మంచిది. మగవాళ్ళకి కూడా ఎక్సలెంట్ ఆసన్. సో, మీరు కూడా అందరూ ఎవ్రీవన్ అన్ని ఆసనాస్ ఏదైనా సరే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇప్పుడు స్లోగా కాళ్ళు 2 సైడ్ పెట్టండి. స్లోలీ పైనకి రండి. సేమ్ ఇప్పుడు దాకాలాగానే స్లోలీ పైనకి వచ్చేసి చేతులు 2 బ్యాక్ సైడ్ తీసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. 1 2 కిందికి 3 4 5 6 కిందికి 7 8 9 10 11 12 13 14 ఇలా 40 రౌండ్స్ తీసుకోండి. ఇలా 40 రౌండ్స్ కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి. స్ట్రెంగ్త్ కూడా అవుతాయి చాలా. సో, 10 రౌండ్స్ ఇలా తీసుకున్న తర్వాత
స్లోగా పైనకు వచ్చేసింది. కాళ్ళు రెండు పైనకి తీసుకోండి. స్లోలీ చేతులు రెండు పైనకి. ఇన్హేల్, ఎక్స్హేల్ కింది కొంచెం ఓడ్చుకోండి. ఎంత బ్లోటింగ్ ఉన్నా కూడా తగ్గుతుంది. స్లోలీ మళ్ళీ పైనకి. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ పైనకి, ఎక్స్హేల్ కిందికి. ఇబ్బంది అనిపిస్తే ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. కాసేపు ఇక్కడ ఓర్చుకోగలండి. ఒక 10 to 20 seconds ఓర్చుకున్నా చాలా చాలా మంచిది. మనకి ఎంత ఉన్నా సరే తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. స్టమక్ బ్లోటింగ్ ఇవన్నీ కూడా. నా స్లోగా చేతులు రెండు పైన తీసుకొని స్ట్రెచ్. స్లోలీ పైనకి, స్లోలీ అప్ డౌన్, అప్ డౌన్. 4 rounds. అప్ డౌన్, అప్ డౌన్. మళ్ళీ సేమ్ కిందికి స్లోగా కాలు స్ట్రైట్ చేసేసి 1 2 3 4 ఓడ్చుకోండి. ఇదంతా చేసేటప్పుడే తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ స్లోలీ దగ్గరికి, సేమ్ మళ్ళీ స్లోలీ పైనకి, ఇంటర్లాక్ 1 2 3 4. మళ్ళీ స్లోలీ 1 2 3 4. స్లోగా మళ్ళీ దగ్గరికి, సేమ్ మళ్ళీ పైనకి 4 rounds. 4 ఓపెన్ క్లోజ్. తర్వాత మళ్ళీ దగ్గరికి హగ్ చేసుకుని క్లోజ్ చేయండి. ఇది కూడా ఒక 20 rounds తీసుకోండి. ఇవన్నీ చేసేటప్పటికి మీకే ఆల్రెడీ పొట్ట దగ్గర అమ్మ ఎంత డిఫరెన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఇంచ్ లాస్ ఇప్పుడే అవుతుంది అనట్లేదు, పొట్ట మీద పడిన ఎఫెక్ట్ తెలుస్తుంది. స్లోలీ సైడ్కి తిరిగి భుజంగాసనం వచ్చేసాయి. భుజంగాసనం కూడా మంచి తగ్గిస్తుంది. స్లోలీ పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది కూడా ఒక 10 to 20 rounds తీసుకోండి స్లోగా. తర్వాత పైనకి వచ్చేసాయి. వజ్రాసనాల్లో కాసేపు కూర్చొని ఒక 10 to 20 డీప్ బ్రెత్స్ తీసుకోండి. డైజెషన్ బాగా అయ్యేలా చేస్తుంది కాబట్టి డైజెషన్ బాగున్నప్పుడు కూడా మనకి పొట్ట తగ్గడం, వెయిట్ లాస్ అవ్వడం అన్ని ప్రాసెస్ అంతా ఈజీ. ఇలానే సేమ్ రోజు డీప్ బ్రెత్స్. చూసారు కదండి, ఏదైనా సరే ఒక్కసారి మనం పట్టుకున్నాం అనుకోండి 100% నేను తగ్గాలి అని తగ్గుతాం. కాకపోతే ఏంటంటే మధ్యలో డిస్ట్రాక్షన్స్. అరే నేను ఇంకా తగ్గట్లేదు, నెల చేసినా ఇంకా తగ్గట్లేదు. ఎప్పుడైనా ఒక్కొక్కళ్ళ బాడీ డిఫరెంట్. కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంతమందికి తొందర తగ్గుతారు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అబ్బాయిలు కొంచెం తొందర తగ్గుతారు అమ్మాయిలతో కంపేర్ చేస్తే. హార్మోన్స్ డిఫరెంట్ కదా, అందుకని. సో దేనికి టెన్షన్ అవ్వకుండా రెగ్యులర్ కంటిన్యూస్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. 100% తగ్గుతారు.